ఓం నమ శివాయ. ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకుంటూ ఇక్కడ ఉన్న ఈ 3 నెంబర్లో ఒక్క నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. మీరు ఎవరి పేరైతే తలుచుకొని ఈ నెంబర్ని చూస్ చేసుకుంటారో ఇక వారి మనసులో మీకోసంగా ఎలాంటి ఆలోచనలు ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీరు కాస్త మనసు పెట్టి ధ్యాస పెట్టి మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలనుకుంటున్నారో వారి పేరును తలుచుకొని ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. మీరు వాళ్ళ మనసులో ఉన్న ప్రతి ఆలోచనను కూడా చూస్ చేసుకోవచ్చు అన్నమాట. ఇది జస్ట్ జనరల్ రీడింగే రండి, చాలా పాజిటివ్గా అయితే అందరూ తీసుకోవాలన్నమాట. ఎందుకంటే అందరికీ కనెక్ట్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు కదా. కనెక్ట్ అయితే ఖచ్చితంగా మీరు నాకు తప్పకుండా కామెంట్ అయితే చేయండి, అలానే ఫాలో అయిపోండి. మరి ఒక్కసారి ఆ పరమశివుని తలుచుకొని ఓం సారం అని చెప్పి తలుచుకొని 1, 2, 3 ఈ 3 నెంబర్లో ఒక్క నెంబర్ని అయితే చూస్ చేసుకోండి. మీరు ఎవరి గురించి అయితే తెలుసుకోవాలని అనుకుంటున్నారో వారు మీకోసం ఏం ఆలోచిస్తున్నారో కాస్త నమ్మకంతో ఓపికతో అయితే వినండి అన్నమాట. ఇక లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. ఒక నెంబర్ని అయితే చూస్ చేసుకున్నారు కదా, సరే ఇక మొదలు పెడదాం. 1వ నెంబర్ని ఎవరి గురించి అయితే కోరుకొని మీరు ఈ నెంబర్ని అయితే చూస్ చేసుకున్నారో వారు మీ గురించి ఏమనుకుంటున్నారంటే మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది ఏది కూడా వినరు అని, మీరు ఏదైతే సరైనది అని అనుకుంటారో సరిగ్గా అదే చేస్తూ ఉంటారు అని, ఎక్కువగా సరైన పనులనే చేస్తూ ఉంటారు. మీరు ఎప్పుడూ కూడా ఏ తప్పుల్ని కూడా చేయరు అని తెలిసి తెలియక ఏదైనా తప్పు జరిగినా కూడా వెంటనే దాన్ని సరిదిద్దుకుంటారు అని, చాలా న్యాయప్రియమైన వారు అని, మీ లోపలైతే ఎలాంటి చెడును కూడా వారు చూడడం లేదు. మీరు ఏ పనినైనా సరే బాధ్యతాయుతంగా ఉంటారు అని, అలానే మీ లోపల అత్యాశ అనేది కూడా ఏమీ లేదు అని, మీరు స్కూల్లో చదువుకుంటున్నా కాలేజీలో చదువుకుంటున్నా సరే మీ స్నేహితులతో కూడా మీరు ఎప్పుడూ కూడా చాలా సంతోషంగా ఉంటారని, ఎలాంటి మోసాలు ఏవీ చేయరు అని, చెడు ఆలోచనలతో కానీ అత్యాశతో కానీ ఎలాంటి స్నేహాలు కూడా మీరు చేయరు అని, ఏ పని చేసినా సరే స్వచ్ఛమైన మనసుతోనే చేస్తారు అని, మీరు చాలా అంటే చాలా బాధ్యత తెలిసిన వ్యక్తులు అని, మీలో ఉన్న గొప్ప లక్షణం అదే అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీకు చాలా అర్థం చేసుకునే మనసు ఉంది అని, మీరు చాలా గొప్ప పదవిలో ఉండుండొచ్చు అని, చాలా మంచిగా చదువు పూర్తి చేసిన తర్వాత మీకు ఆ గొప్ప పదవి లభించి ఉంటుంది అని, మీరు మీ విద్యాభ్యాసం అంతా కూడా చాలా చాలా మంచిగా జరిగింది అని, మీరు చాలా చాలా తెలివైన వారు అని, అర్థం చేసుకునే మనసున్న వారని ఆ విధంగా మీకోసం వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీరు న్యాయప్రియమైన వ్యక్తులు అని, ఎవ్వరికీ కూడా చెడు చేయకూడదు, ఎవ్వరికి కూడా చెడు జరగకూడదు అని చూసుకుంటారు. తెలిసి తెలియక కూడా ఒకరి విషయంలో ఎలాంటి తప్పు చేయకూడదు అని మీరు అనుకుంటూ ఉంటారని ఆ వ్యక్తి అయితే మీకోసం ఇవన్నీ కూడా ఆలోచిస్తూ ఉన్నారు. వారైతే మిమ్మల్ని చాలా చాలా ఇష్టపడుతూ ఉన్నారు, కానీ ఆ వ్యక్తి మిమ్మల్ని చూస్తే భయపడిపోతూ ఉంటారు. మీకు గొప్ప గౌరవాన్ని ఇస్తారు. వారి మనసులో మీ మీద ఉన్న ఫీలింగ్స్ని వాళ్ళు దాచిపెడుతున్నారు. వారి మనసు తెరిచి ఎప్పుడూ కూడా మీతో మాట్లాడరు. సో ఇది అండి మొదటి నెంబర్ తాకిన వాళ్ళకి ఇది మీకు కనెక్ట్ అయిందని అనుకుంటున్నాను. ఇక 2వ నెంబర్, ఈ 2వ నెంబర్ ఎవరైతే కోరుకున్నారో, ఎవరి కోసమైతే కోరుకున్నారో వారి కోసంగా ఏముందో ఇప్పుడు మనం తెలుసుకుందాం. మీతో ఆ వ్యక్తి యొక్క జ్ఞాపకాలు అనేవి చాలా ముడిపడి ఉన్నాయి. వారు మీ చిన్నప్పటి స్నేహితులైనా ఉండొచ్చు. మీ ఇద్దరి రిలేషన్షిప్ అయితే మాత్రం చాలా పాతది. మరి మీకు చాలా రోజుల నుండి తెలుసున్న వ్యక్తి, ప్రతి వ్యక్తి జీవితంలో కూడా ఇలాంటి విషయాలు జరుగుతూనే ఉంటాయి. స్కూల్ లైఫ్లో కానీ కాలేజ్ లైఫ్లో కానీ అందులోని జ్ఞాపకాలన్నీ కూడా రోజులు గడిచే కొద్దీ మర్చిపోతూ వస్తాము. కానీ మనకి బాగా మంచి స్నేహితులు ఎవరైతే ఉన్నారో వారి కోసం అయితే మనం ఎప్పుడూ ఆలోచిస్తూ ఉంటాము. ఇప్పుడు మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో వారైతే మిమ్మల్ని రోజూ తలుచుకుంటున్నారు. మీరు జీవితంలో చాలా సాధించారు అని, చాలా సంఘర్షణలు చేశారు అని, మీరు ఏదైతే లక్ష్యాన్ని పెట్టుకున్నారో ఆ లక్ష్యాన్ని మీరు చేరుకున్నారు అని మిమ్మల్ని వారు ఎప్పుడు చూసినా కూడా చాలా సంతోషిస్తూ ఉంటారు. ఎందుకంటే మీ లైఫ్ బాగుంది అని, మీరు జీవితంలో ఒక వ్యక్తికి ఏవైతే కోరికలు ఉంటాయో, ఒక వ్యక్తికి ఏవైతే కావాలి అని కోరుకుంటాడో అవన్నీ కూడా మీ జీవితంలో మీకు లభించాయని, ప్రతి వ్యక్తి కూడా ఇలాంటి జీవితం కావాలి అని ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి జీవితాన్ని, అలాంటి లక్ష్యాన్ని మీరు చేరుకున్నారు అని. చాలామందికి లక్ష్యం అనేది ఉండదు. ఏదైనా సరే లక్ష్యం ఉండి దానికోసం అంతగా కూడా వారు లక్ష్యాన్ని పెట్టుకున్నప్పటికీ దానికోసం ఎక్కువగా ప్రయత్నాలు చేయరు. ఏ లక్ష్యమూ లేకుండా జీవితాన్ని అలా గడిపేస్తూ ఉంటారు. కానీ మీరు మాత్రం జీవితంలో లక్ష్యాన్ని పెట్టుకున్నారు, దాన్ని సాధించారు అని వాళ్ళు అనుకుంటూ ఉన్నారు. మీ డ్రెస్సింగ్ సెన్స్ అంటే వాళ్ళకి మహా ఇష్టం.
మీరు వాళ్ళతో గడిపిన క్షణాలు వాళ్ళకి చాలా గుర్తొస్తూ ఉన్నాయి. ఆ వ్యక్తి మీతో ఉండాలని అనుకుంటున్నారు, మీతో మాట్లాడాలని ఆశపడుతున్నారు, మీతో ఎప్పుడు ఉండాలి అని, మీతోనే కలిసి ఉండడం అంటే వాళ్ళకి చాలా ఇష్టం. సో ఇది అండి 2వ నంబర్ తాకిన వాళ్ళకి. ఇక చివరిగా మూడో నంబర్ తాకిన వాళ్ళకి మీరు ఎవరి గురించి అయితే తలుచుకొని, ఎవరి కోసమైతే తెలుసుకోవాలనుకుని ఈ నంబర్ని చూస్ చేసుకున్నారో వాళ్ళు మీ గురించి ఏమనుకుంటున్నారో ఇప్పుడు మనమైతే ఖచ్చితంగా తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి. వాళ్ళు మీతో ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. అలానే మీ ఆలోచనలోనే వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. మీరు ఎవరి గురించి అయితే కోరుకుంటున్నారో వాళ్ళు మీరు జాబ్ చేస్తున్నా, బిజినెస్ చేస్తున్నా మీరు చాలా మంచివారు అని, మీకు మంచిగా లాభాలు రావాలి అని, అలానే మీరు మంచి బిజినెస్ మ్యాన్ అని, మీరు ఏ పని చేసినా సరే అందులో ఖచ్చితంగా మంచిగా అది ఉపయోగపడేది అయి ఉంటుంది అని, అందులో లాభాలు బాగుంటాయని, ఆ పనిలో మీకు నాలెడ్జ్ అనేది కూడా చాలా బాగుంటుంది అని, ఏం చేసినా కూడా దాన్ని బాగా అర్థం చేసుకున్న తర్వాతే చేస్తూ ఉంటారు అని, ప్రతి వ్యక్తికి కూడా మీరు సాయంగా ఉండి ముందుకు తీసుకొని వెళ్తారు అని, ఎవ్వరి మనసును కూడా బాధ పెట్టరు అని, మీకు ఒక గ్రూప్ లాగా వర్క్ చేయడం అంటే చాలా ఇష్టమని, అలానే స్నేహితులతో గడపడం అంటే ఇష్టం. ఇంకా మీరు ఇంట్లో ఉన్న వారందరికీ కూడా ఇలా మంచి చేశారు అనే దానికి బదులుగా మీ మనసులో వాళ్ళు అందరూ కూడా విరిచేశారు, మిమ్మల్ని బాధ పెట్టారు, మీరు అందరూ బాగుండాలని కోరుకుంటారు. కానీ జనాలు మీతో అలా ఉండరు, మీ మంచిని కోరుకోరు. మీ పర్సనల్ లైఫ్లో ఉన్న బలహీనతల గురించి వారితో చెప్పుకుంటూ ఉంటారు. ఎన్ని చెప్పినా సరే వారైతే ఏమీ పట్టించుకోరు. కొంతమందిని జీవితంలో నుండి తీసేస్తేనే మీ జీవితం అనేది చాలా బాగుపడుతుంది. అలానే మీరు ఒక మంచి బిజినెస్ మ్యాన్, మీరు పని ప్రారంభించి దానిపైన ధ్యాస పెట్టినట్లయితే ఖచ్చితంగా మీరు అందులో ఉన్నతినైతే సాధిస్తారు. మీరు ఎవరి కోసమైతే కోరుకున్నారో, వాళ్ళు ఏదైతే ఆలోచిస్తున్నారో వాటిని ఇప్పటి వరకు మనమైతే తెలుసుకున్నాం కదా. ఈ 1, 2, 3 ఈ 3 నెంబర్లు కూడా మీకు కనెక్ట్ అయ్యాయి అనుకుంటున్నాను. అలానే నచ్చింది అని కూడా అనుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇది పాజిటివ్గానే తీసుకోండి, జనరల్ రీడింగ్ అన్నమాట. మరి ఈ వీడియో మీ అందరికి ఎంతో బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఈ 3లో మీరు ఏ నెంబర్ చూస్ చేసుకున్నది నాకు తప్పకుండా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి. అలానే ఓం నమ శివాయ అని కూడా కామెంట్లో అయితే షేర్ చేసుకోండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఫస్ట్గా మన ఛానల్ చూసేవాళ్ళు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఓం నమ శివాయ. శివాయ నమః.